గాంధీ చదువుతాడు. మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయము 14వ వచనం నుంచి 18వ వచనం. మీకాయా, యెహోవా నాకు సెలవిచ్చున్నదేదో ఆయన జీవము తోడు, నేను దానినే పలుకుదునెను. అతడు రాజు వద్దకు వచ్చినప్పుడు రాజు, మీకాయా నీవేమందువు? యుద్ధము చేయుటకు మేము రామోత్ గిలాదు మీదకి పోకుందుమా అని అడుగగా, అతడు యెహోవా దానిని రాజువైన నీ చేతికి అప్పగించును గనుక నువ్వు దాని మీదకు పోయి జయముందుదు అని రాజుతో అనెను. అందుకు రాజు, నీ చేత ప్రమాణము చేయించి యెహోవా నామమును బట్టి నిజమైన మాటలే నీవు నాతో పలకవలసినదని నేను ఎన్ని మారులు నీతో చెప్పి తిని అని రాజు సెలవీయగా హమ్మింగ్ తగ్గించయా. అతడు, ఇశ్రాయేలీలందరూ కాపరి లేని గొర్రెల వలెనే కొండల మీద చెదురుయిండుట నేను చూచి తిని, వారికి యజమానుడు లేడు, ఎవరింటికి వారు సమాధానంగా వెళ్ళవలసినదని యెహోవా సెలవిచ్చాను అని చెప్పాను. 18వ వచనం. అప్పుడు ఇశ్రాయేలు రాజు యెహోషాపాతును చూచి, ఇతను నన్ను గూర్చి మేలు పలకక కీడే ప్రవచించునని నేను నీతో చెప్పలేదా అనగా, దేవుడి పరిశుద్ధ లేఖనాన్ని తన వెనికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. అంశం ఏమిటంటే, వాక్యమును అనుసరించి లేదా ఆత్మను అనుసరించి నడుచుకొనుట. ఏంటంటే అంశము? ఆత్మను అనుసరించి లేదా వాక్యమును అనుసరించి నడుచుకొనుట. ఈ మాట ద్వారా దేవుడు మనతో లేఖనము మాట్లాడుచున్నప్పుడు ఈ మాటను మన హృదయంలో పెడదాం. ఏమిటి? వాక్యమును అనుసరించి నడుచుకోవటం ఏంటి, లేదా ఆత్మను అనుసరించి నడుచుకోవటం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఇక్కడ ఒక ప్రవక్త కనబడుచున్నాడు, అతని పేరు మీకాయా. అలాగే మరొక భక్తుడు కనబడుచున్నాడు, లేదా అతను కూడా ఒక పాస్టర్ అనొచ్చు, ఓ దైవజనుడు అనొచ్చు. అతను కూడా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేవాడు అయి ఉన్నాడు. అతని పేరు సిద్కియా. ఆ కాలంలో ప్రవక్త మీకాయా ఉన్నాడు. అతడు ప్రవక్తలలో చిన్న ప్రవక్తే, కానీ దేవుని వాక్యముతో నిలబడే ప్రవక్త. ఈరోజు సంఘములో కూడా దేవుడు దాన్నే చూస్తాడు. నువ్వు చిన్న వ్యక్తివా, పెద్ద వ్యక్తివా, ఇవ్వాలా వచ్చావా, మొన్న వచ్చావా, 10 సంవత్సరాల నుంచి, దేవుడు దాన్ని చూడడు. నువ్వు దేవుని వాక్యముతో నిలబడి ఉన్నావా లేదా అది ఒక్కటే చూస్తాడు దేవుడు. హల్లెలూయా. నువ్వెన్నో సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి రావచ్చు, ఎన్నో సంవత్సరాల నుంచి వాక్యం వింటూ ఉండవచ్చు. ఒకవేళ నువ్వు దేవుని యొక్క వాక్యముతో నిలబడేటటువంటి స్థితిలో నీ జీవితం లేకపోతే, ఈరోజు కొత్తగా వచ్చిన వ్యక్తి కంటే దారుణమైన పరిస్థితిలో నువ్వు ఉన్నట్లు లెక్క. ఆమేన్. ఎందుకంటే ప్రతి మానవుడు నిలబడితే దేవుని వాక్యముతోనే నిలబడాలి. ఎందుకంటే ఆ వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. ఆమేన్. ఆ వాక్యమే మనకి నెమ్మదిని కలగజేస్తుంది. ఆ వాక్యము మనకి ఆదరణ కలగజేస్తుంది. దేవుడు ఒక్కసారి నీకు ఒక మాట ఇచ్చాడంటే దాన్ని వెనక్కి తీసుకునే దేవుడు కాదు ఆయన. అందరు ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా. ఒక్కసారి నీకు ఒక వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని వెనక్కి తీసుకునే దేవుడు కాదు. లేకపోతే ఆయన వాగ్దానం ఇచ్చి సేవకుడు మాట్లాడే లోపల మరలా వచ్చి, వద్దు పాస్టర్, లేకపోతే సేవకుడు, దైవజనుడా, లేకపోతే నా ప్రవక్తను వాగాగా నేను ఇందాక అలా తప్పు చెప్పాను, కాదు నువ్వు ఇలా చెప్పాలి అని వెంటనే మనసు మార్చుకొని మరొక వాక్యాన్ని చెప్పే దేవుడు కాదు ఆయన. నమ్ముతారా? ప్రైజ్ ది లార్డ్. ఒక్కసారి నీకు వాగ్దానం చేస్తే దాన్ని నెరవేర్చడానికి ఏదైనా చేస్తాడు ఆయన. పరిస్థితులు మార్చగలడు, సూర్యుడిని మార్చగలడు, చంద్రుడిని ఆపగలడు, ప్రకృతిని స్తంభింపజేయగలడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన వాక్యమే స్థిరమైనది. నీ గురించి అంత గొప్ప శ్రద్ధ తీసుకునే దేవుడు ఆయన. ఒకానొక సమయంలో ఒక స్త్రీ ఉన్నది, ఆమె వ్యభిచారి. ఆమె ఎరుకో గోడ మీద ఆమె ఒక గృహాన్ని కట్టుకున్నది. ఆమె
ఆమె పేరు రాహాబు. ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా. ఆమె పేరు రాహాబు. కానీ ఒక రోజున వేగుల వారు ఇద్దరు సేవకులు ఆ దేశాన్ని కలుసుకోవడానికి వచ్చారు, ఆ దేశాన్ని చూడటానికి వచ్చారు. ప్రవక్త అయిన యెహోషువ తన యొక్క ఇద్దరు సేవకులను పంపించాడు. వాళ్ళు వచ్చి రావటమే ఆ వేశ్య యొక్క ఇంటికి వచ్చారు. ఆమేన్. సెల్మాను మరొక దాసుడు, వాళ్ళిద్దరు కలిసి రాహాబు ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత ఆమె వివరాలు అడిగింది. వాళ్ళు చెప్పారు, మేము ఇలా యెహోషువ యొక్క సేవకులము, మేము దేవుని దాసులము. ఆ పిల్లోడిని ఎవరో కూర్చోబెట్టండి. ఎవరి పిల్లోడు అటు ఇటు తిరుగుతున్నాడు, దగ్గర కూర్చోబెట్టుకమ్మా. తిరగనియద్దు, చర్చ అయ్యేదా తిరగనియద్దు. చూడండి, ఎప్పుడైతే దేవుని యొక్క దాసులని వాళ్ళకి తెలిసిందో, ఆమెకు తెలిసిందో, ఆమె ఒక సాక్ష్యం చెబుతుంది. అయ్యా, మీ దేవుడు మీ గురించి చేసిన కార్యాలు మేము అన్నప్పుడు, ఆమేన్, ఎర్ర సముద్రాన్ని చీల్చాడంట మీ కొరకు, యొర్దాను చీల్చాడంట మీ కొరకు, ఐగుప్తులో అసలు చెప్పలి ఏనాడు చూడని తెగుళ్ళు రప్పించాడంట. ఏ దినముందు భూమి పుట్టాక 3 రాత్రులు పగలు రాకుండా లేదు. 3 పగళ్ళు 3 రాత్రులు అంటే 3 రోజులు చెమ్మ చీకటి, ఒక మనిషి కూడా చూసుకోలేనంత చీకటిని మీ దేవుడు కలగజేశాడంట. ఆమె ఎన్ని ఒక మానవుడు వల్ల అయ్యేవి కావు. నిన్ను రక్షించడానికి, నిన్ను కాపాడటానికి, నీకు విడుదల ఇవ్వటానికి, ప్రైజ్ ది లార్డ్, నిన్ను క్షేమంగా ఉంచడానికి ఆయన ఏదైనా చేయగలడు. ఆమేన్. ఎందుకంటే ఒకానొక దినమున యేసేబు అనేటటువంటి దేవుని యొక్క దాసుడు ఆయన తన సహోదరులతో చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఒక రోజున మన దేవుడు మనల్ని దర్శిస్తాడు, ఈ ఐగుప్తు నుంచి మనల్ని విడిపిస్తాడు. అప్పటికి నేనుండను, కానీ ఈరోజు నేను చనిపోతున్నా. ఆమేన్. నేను చనిపోయిన తర్వాత నా ఎముకలను ఇక్కడ పాతి పెట్టొద్దు, నా శరీరాన్ని ఇక్కడ పాతి పెట్టొద్దు. మీరు వెళ్ళే సమయానికి నా శరీరం చీకిపోద్ది, కానీ నా ఎముకలను ఐగుప్తులో నుంచి మీరు తీసుకొని పాలస్తీనా వెళ్ళిపోండి. హల్లెలూయా. దేవుడు ఒక రోజున మిమ్ములను దర్శించి మీకు విడుదల ఇవ్వబోతున్నాడు. అది దేవుడు చేసిన వాగ్దానం అది. ఆమేన్. ఇప్పుడు దేవుడు నిజంగా విడిపించడానికి మోషేను పంపాడు. మోషేను పంపేసరికి అప్పటికే 430 సంవత్సరాలు. ఆమేన్. ఇశ్రాయేలీలు బానిసత్వంలోకి వెళ్ళి 430 సంవత్సరాలు అయ్యాయి. అప్పటికే యేసేపు చనిపోయి నాకు తెలిసి ఒకవేళ 350-400 సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. కానీ వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఎలాంటి విశ్వాసం అంటే, మా రాజు, మా ప్రభువు, మా యేసేపు చెప్పాడు, వాళ్ళకు ఒక వాగ్దానం ఇవ్వబడింది. మా పితరులైన అబ్రహాముకు ఒక వాగ్దానం ఇవ్వబడింది. ఏమని? ఒక రోజున దేవుడు వచ్చి మిమ్మల్ని విడిపిస్తాడు. ఆమేన్. నేను ఈరోజు మీ అందరికీ ఒక ధైర్యం కలిగే మాట, ఒకవేళ బంధకాలలో మీరు ఉంటే, శోధనలో ఉంటే, లేదా కృంగిపోయి ఉంటే, లేకపోతే చెరసాల లాంటి పరిస్థితుల్లో మీరు ఉంటే, మిమ్మల్ని విడిపించడానికి ఆల్రెడీ దేవుడు వచ్చేసాడు. ఆమేన్. ఆమేన్. అది ఎలాంటిదైనా సరే, నిన్ను విడిపించడానికి నీ కొరకు ఆయన ఏదైనా చేయగలడు. ఆమేన్. చూడండి, ఆ రోజున పౌలు శీలలు చెరసాల్లో ఉన్నారు. వాళ్ళు ఏం బాధపడతారు చెరసాల్లో ఉన్నందుకు. దేవుని కొరకు వచ్చిన శ్రమ. ప్రవక్త అదే అంటాడు. ఈ గడియకు పంపబడిన ప్రవక్త విలియం బ్రానమ్ ఏమంటాడు తెలుసా? నిజముగా నువ్వు దేవుని యొక్క వాక్యము కొరకు నిలబడవలసి వచ్చినప్పుడు నీకు అవమానాలు ఎదురవుతాయి, నీకు నిందలు ఎదురవుతాయి. అంతేకాదు, సిద్కియా లాంటోడు ఎవడో వచ్చి మేకాయని చెంప మీద కొట్టినట్లు నీకు చెంప దెబ్బలు కూడా తగలొచ్చు. అయినా నువ్వు దేవుని వాక్యముతోనే నిలబడి ఉండు. ఆమేన్. అయినా నువ్వు దేవుని యొక్క వాక్యముతోనే నిలబడి ఉండు. ఎందుకంటే ఆయన మాటతో ఆయన నిలబడే దేవుడై ఉన్నాడు. ఆమేన్. దేవుడు తన వాక్యముతో నిలబడే దేవుడై ఉన్నాడు. అందుకని నువ్వు ఆయన వాక్యమును పలికినప్పుడు ఆయన నీతోనే ఉంటాడు. అక్కడ ప్రజల్ని ఎగతాళి చేయొచ్చు, నవ్వచ్చు, నమ్మకపోవచ్చు, చెంపదెబ్బలు కొట్టవచ్చు, లేకపోతే గొలుసులతో సంఖ్యలు వేసి నిన్ను తీసుకెళ్ళి బంధించవచ్చు. అయినా నువ్వు ఎలా ఉండాలంటే, దేవుడు నీతో ఏది చెప్పాడో దాన్ని మాత్రమే నువ్వు అనుసరించాలి. కానీ లోకానికి భయపడి, మనుషులకు భయపడి, వ్యక్తులకు భయపడి, లేకపోతే సమస్యలకు భయపడి, శోధనలకు భయపడి ఎలాగా పారిపోయే వ్యక్తి వలె నీవు ఉండకూడదు. దేవునికి స్తోత్రములు.
ఓ నిజముగా అబ్రహాముకి దేవుడు ఒకరోజు చెప్పాడు, అబ్రహామా, నీది కాని దేశములో నీ ప్రజలు లేదా నీ సంతానం ఉండినప్పుడు నేను ఒక విమోచకుడిని పంపిస్తాను, నేను ఒక రక్షకుడిని పంపిస్తాను. అతడు వచ్చి వారిని ఆ దేశము నుంచి విడిపించి నేను చూపించే వాగ్దాన దేశంలోకి నడిపిస్తాడు. ఆమేన్. ఇది దేవుని వాగ్దానం. ఇప్పుడు శ్రమలు ఎక్కువయ్యాయి, శోధనలు ఎక్కువయ్యాయి, వాళ్ళ బంధకాలు ఎక్కువయ్యాయి. మరి ఐగుప్తులో చూస్తే ఇశ్రాయేలీలకి అసలు ఈ కష్టము లేదు అనేది లేదు. ఎలాగంటే ఒకే ఒక్క మాటలో బైబిల్ రాయబడి ఉంది, నుప్పులు కొలిమిలు. వాళ్ళు ఎక్కడ ఉన్నారంట? నుప్పులు కొలిమంటే చెప్పాలంటే ఎన్ని బాధలు ఒక్క మాటతో చెప్పింది బైబిల్. నుప్పుల కొలిమి. చాలామంది కుటుంబాల్లో కూడా ఇలాంటి సమస్యలు ఉంటాయి. మేము హరించుకుపోతున్నామండి, మేము కాలిపోతున్నామండి, మేము నలిగిపోతున్నామండి, మా బంధకాలు బొమ్మలను మరీ బిగదీసేస్తున్నాయి, మా సమస్యలు మా హృదయాలను బాగా ఒత్తిడి చేస్తున్నాయి. నిజంగా కొలిమిలో కాలి చచ్చిపోయినా పర్వాలేదు, కానీ ఈ శ్రమలు మేము తట్టుకోలేకపోతున్నాం. మీకు తెలుసా, మీకు వచ్చినాయి అన్ని చులకనైన శ్రమలు. ఇశ్రాయేలీలకు వచ్చిన శ్రమలు సామాన్యమైనవి కావు. నీళ్లు ప్రక్కనున్నా, గొంతు ఎండిపోయినా నీళ్లు పోయిలా వాళ్ళకి. కావలసినంత సమృద్ధి ఆహారం వాళ్ళ కళ్ళ ఎదుట వండబడి ఉన్నా ఇది ఆకలి అంటే ఒక మెతుకు పెట్టలేదు. ప్రజల ఓ నిజంగా ఇశ్రాయేలీలు పడిన శ్రమలు చులకనైన శ్రమ మీరు గమనించండి. ఒక రోజున మన దేవుడు వస్తాడు, మన పితరుల దేవుడు వస్తాడు. ఆయన వాగ్దానం చేశాడు, విడిపిస్తానని. నువ్వు పట్టుకో ఆ మాట, నన్ను విడిపిస్తానని. నేను ఆ మాటతో నేను నిలబడి ఉంటాను, ఆ వాక్యం మాట నేను నిలబడి ఉంటాను. దేవుడు నన్ను రక్షిస్తానన్నాడు, ఖచ్చితంగా ఆ వాక్యం మాట నేను నిలబడి ఉంటాను. దేవుడు నన్ను విమోచిస్తానన్నాడు, ఖచ్చితంగా ఆ వాక్యం మాట నేను నిలబడి ఉంటాను. నా కుటుంబాన్ని దేవుడు మంచి నడిపిస్తానని వాగ్దానం చేశాడు కనుక నేను ఆ వాగ్దానంతో నేను నిలబడి ఉంటా అని. ఎప్పుడైతే వాక్యం నిలబడి ఉంటావో వాక్యంలో నెరవేర్చే దేవుడు. ఆమేన్. మెకాయ మనందరూ తెలుసు, ఇశ్రాయేలీయుల రాజు ఆ రాజు యుద్ధానికి వెళ్ళాలి. చాలాసార్లు మనం మాట్లాడుతున్నాం. ఆయనకి తన స్నేహితులు ఉన్నారు, యోధారాజు ఉన్నాడు, ప్రక్కన వేరే రాజులు ఉన్నారు. వాళ్ళందరినీ పిలిచారు, యుద్ధానికి మీరు నాకు తోడుగా ఉండాలి. యోధారాజు ఆ కబురు చేశారు, అయ్యా యుద్ధానికి వెళ్తాను కనుక నాకు సహాయం కావాలంటే మంచిది మన స్నేహితులు అవసరమైతే బొద్దులు కనుక నీకు నేను తోడుగా ఉంటాను. నా సైన్యాన్ని చేస్తాను, నా రథాలను ఇస్తాను, నా యుద్ధ సామర్థ్యం ఇస్తాను. యుద్ధానికి ఇద్దరు కలుసుకున్నారు, ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఈ యుద్ధానికి నేను ఇక్కడున్న కొంతమంది స్త్రీలతో నేను చెప్తున్నా, చాలా మంది ఒక రోజున మీరు చిక్కుపడతారంటే హెచ్చరిక దేవుని సన్నిధిని పోగొట్టుకుంటున్నామంటే నిజముగా కొన్ని ఒకటి దేవుని యొక్క ఈరోజు ప్రపంచమంతా ఆయన తిరిగి లేచాడని పండుగ చేస్తున్నాడు. ఆయన ఈరోజు తిరిగి లేచాడు. హల్లెలూయా. అది ఈరోజు తిరిగి లేచిన పండుగ కాదు. ప్రతి ఆదివారం ప్రతి ఆదివారం ఆయన పునరుద్ధరణుడు. ప్రతి శుక్రవారం ఆయన మరణించిన రోజు, ప్రతి ఆదివారం మన కొరకు ఆయన తిరిగి లేచిన రోజు. హల్లెలూయా. చూడండి, నేను దాని గురించి నేను వెళ్ళలేదు, కానీ దేవుని ఆదివారం ప్రార్థన పెట్టుకోవాలి. శనివారం అయితే మనతో బాగా విభేదిస్తే ఏమని, శనివారం విశ్రాంతి చేసినాం కదా, మీరు ఆదివారం ప్రార్థన పెట్టుకుంటారు, మేము చేసేది వాళ్ళ సరే ఆ డిస్కషన్ కానీ ఎందుకు మనకు ఆదివారం ప్రార్థన అంటే తిరిగి భూమి మీదకి మన కొరకు జీవాన్ని తీసుకొచ్చింది. ఆమె మనం చావలసి, మన పాపం విషయమై మనం చనిపోవలసి, మన బ్రతుకు విషయమై మనం మరణించవలసిన. అవునా? ఒక్కసారి మన సాక్ష్యాలు
దేవుళ్ళు మన సాక్ష్యాలు మన తలపు చెడిపోయాం, మన హృదయం చెడిపోయాం, మన బ్రతుకు చెడిపోయాం. నోరు తెరిస్తే అబద్ధాలు, మన ఊరు ఎప్పుడు తెరిచిన సమాజం. ఒక్కరోజు మంచిగా తెలిసి మాట్లాడేవాళ్ళు, రోజు ఇంగ్లీషే, గొంతు తెరిస్తే తమిళం, ఇంగ్లీష్, మలయాళం, కన్నడం, కూతురు ఆ భాషలు ఏంటి? అవునా? ఏ రోజు మంచిగా ఇతరులతో సమాధానంగా మాట్లాడాము, కుటుంబాలతో సమాధానంగా మాట్లాడాము, కుటుంబస్తులతో రక్త సంబంధింతో ఇతరులతో సమాధానంగా మాట్లాడాము. ఎప్పుడు నీ ఇష్టాన్ని, నీ చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి గర్వం, మాటలు తప్ప ఏ రోజైనా ప్రేమతో మాట్లాడుతున్నాయా? అవి మన బ్రతుకులు. కానీ దేవుడు రక్తంతో మన పాపాలన్నీ కడిగి మనం శుద్ధీకరించి, ఓ నిజంగా దేవుడు సన్నిధిలో వాక్యం ద్వారా ప్రభువైన యేసు నామములో మనం బాప్తిస్మం తీసుకొని ఆయన రక్తంలో మన పాపాలని కడగమని ఎప్పుడైతే శుద్ధీకరించబడ్డామో మన హృదయాలన్నీ ఆయన ఆరాధించడానికి సిద్ధపడ్డాయి. మన ఆలోచనలన్నీ ఆయన వైపు తిరిగాయి, మన తలంపులన్నీ మన దేవుని వైపు తిరిగాయి. నన్ను రక్షించిన దేవుడు, నన్ను కాపాడిన దేవుడు, నన్ను బాగు చేసిన దేవుడు, నన్ను బ్రతికించిన దేవుడు. మన హృదయాలన్నీ అయ్యాయి, మన రక్షకుడి వైపు తిప్పబడ్డాయి. అందుకని ఇప్పుడు ఆయన ఏం చెప్తాడో మనం అదే చేస్తాం. ఆయన ఏం చేయమంటే అదే చేస్తాం. ఆమేన్. కానీ చాలా చెప్తున్నాను, కొంతమంది సంఘంలో ఉన్న స్త్రీలు ఇది మీకు మంచిది కాదు, ఆ శాపం మీ పిల్లల్లో మొహమాటం లేకుండా దేవుని సన్నిధికి దూరం అయితే రాబో కాలం అంతా నీ కాదు, నీకేముంది శ్రమ, నీ పిల్లల శ్రమ ఇచ్చినప్పుడు అప్పుడు దేవుని సన్నిధిని ఆశాభాషగా దేవుని సన్నిధిని తమాషాగా ఏ చేసిన దేవుడు మాతో ఉంటాడు, ఉండడు. ఏది చేసిన దేవుడు నీతో ఉండడు. వాక్యమును నీ జీవితంలో నెరవేర్చకుండా దేవుడు నాతో ఉన్నాడు అనుకుంటే అది పొరపాటే. అలాంటి దేవుడు కాదండి ఆయన. నువ్వు అనుకున్నట్టుగా ఏదో రాయో రాయో సంకల పెట్టుకొని ఆయన శుభ్రంగా తనగొడతో తొడిచి మొహం తుడిచి 2-3 సిగ్నల్ లైట్లు పెట్టి తీసుకెళ్లి ఆయన ఎక్కడ పెట్టి అక్కడ కూర్చోబెట్టి ఇదే నా దేవుడే. ఆ దేవుడు కాదు ఈయన. అలాంటి దేవుడు అనుకుంటే ఇక నీ బ్రతుకు కూడా ఓ బండరాయిలా తయారయ్యాయి. నా దేవుడు జీవము కలిగిన దేవుడు. ఒక్కసారి తన చిత్తము తెలియజేస్తే ఇంకా అసలు మార్చుకోడు. 100 మంది వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడిన తన చిత్తాన్ని మార్చుకోడు ఆయన. ఎందుకంటే 400 మంది ప్రవక్తలు వచ్చి రాజుకు చెబుతున్నారు, రాజా నువ్వు యుద్ధానికి వెళ్ళి నువ్వు గెలుస్తావు. కానీ యెహోషాపాతు అసలు ఈ దేవుని చిత్తమా కాదా, వీళ్ళు కాకుండా నువ్వు ట్రైనింగ్ ఇచ్చిన పాస్టర్లు కాకుండా, నీ చేత పక్కా తీసుకున్న పాస్టర్లు కాకుండా, నెత్తి మీద టోపీ పెట్టుకొని అంగి వేసుకుని నడుము గొడవలు కట్టుకొని తాళ్ళు కట్టుకొని ఈ బోధకులు కాకుండా నిజముగా దేవుని చిత్తం తెలియజేసే సేవకుడు ఎవడైనా ఒకడు ఉన్నాడా ఇక్కడ? రాజు అన్నాడు, ఉన్నాడయ్యా, ఒక్కడున్నాడు. కానీ ఎప్పుడు అసలు మా పాస్టర్లు అందరూ మా శాఖలు యెహోషాపాతు వెంటనే సైనికులు వచ్చి మెకాయ దగ్గరికి వచ్చారు. మా రాజు గారికి 400 మంది హాస్టల్లో ఉన్నారు. ఈ 400 మంది ఏం చెప్పారో తెలుసా? నువ్వు గెలుస్తావు అని చెప్పారు. ఇప్పుడు నీ దగ్గరికి వర్తమానం వచ్చింది, నువ్వు కూడా చెప్పాలంట. 400 మంది చెప్పినట్లుగానే నువ్వు చెప్పాలి. యుద్ధానికి వెళ్ళయ్యా, నువ్వు గెలుస్తావని నువ్వు చెప్పాలి అని అంటే మెకాయ అన్నాడు, నాకు ఎవరో సమయం ఇవ్వండి అన్నాడు. ఎవరో సమయం ఇస్తే ప్రార్థన చేస్తే దేవుడు ఒక దృశ్యాన్ని చూపించాడు. అడవిలో కొండల మీద చెదిరిపోయిన గొర్రెలను చూపిస్తున్నాడు
దేవుడు. అది ఇశ్రాయేలు సంఘం. దేవుడు ఏం చెప్పాలి? ఓ దర్శనం చూపించాడు. ఏమని? చెదిరిపోయిన గొర్రెల్లాగా ఇశ్రాయేలీయులను చూశాడు. రెండో రోజు వచ్చి మరి మా 400 మంది పాస్టర్లు ఏం చెప్పారో అదే చెప్తావా? ఇప్పుడు ఎంత దరిద్రమైందంటే మన ఆంధ్రప్రదేశ్ మంచి మంచి సేవకులు రాజకీయ పార్టీ అవసరమా? ఒకప్పుడు ఆ దరిద్రంలోనే దేవుడు ఇట్లా అవునా 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 ఒకప్పుడు అలాంటి స్థితిలో తిరిగినప్పుడే జెండాలు లేకపోతే రాజకీయాలు తిరిగితే ఆ స్థితిలో నుంచి దేవుడు తీసుకొచ్చి తన వాక్యం సన్నిధిలో బలిపీఠం దగ్గర నిలబెట్టాడు. చూడండి ఎన్ని ఎలుస్తున్నాయి అంటే చూడబుద్ధి కాదు. స్వభావాలు మారిపోయి, మనసులు మారిపోయి, జీవితాలు మారిపోయి. దేవుడు భూమి మీద శ్రమ అంటే నువ్వు వాక్యంతో నిలబడే వ్యక్తివా కాదని పరీక్ష చేయటానికే శ్రమలు. అందుకే నువ్వు ఏదో పార్టీ నేను క్రైస్తవులు ఉద్ధరిస్తా, క్రైస్తవులకు చేస్తా, పార్లమెంట్ లో ఎంపీ కూర్చోబెడతా, లేకపోతే అసెంబ్లీలో ఆ చెత్త దేవుడికి అవసరం. నాకు తెలుసు క్రైస్తవుడు పెట్టిన ఏ పార్టీ వద్దెల. క్రైస్తవుడు పెట్టిన ఏ పార్టీ కూడా వద్దెల. దేవుడికి రాజకీయాలతో పని లేదు. దేవుడికి ఆత్మహత్యలు కావాలి, హృదయ శుద్ధి కావాలి. అవునండి, ఆత్మలో దీనులైన వారు కావాలి. తను తాను ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకుంటూ సరి చేసుకునే విశ్వాసం కావాలి. అలాంటి వాళ్ళు కావాలి. అంతేగాని నువ్వేదో గొప్ప కార్యం చేసి నా దేవుడు ఎలాంటి వాడని చూపించుకునే అవకాశం దేవుడిని చెప్తారా? చూడండి ఇక్కడ మెకాయ దగ్గరికి వచ్చి రెండో రోజు వచ్చాడు కదా, మా 400 పాస్టర్లు చెప్తా ఉంటే ఆయన అన్నాడు, యెహోవా ఏదైతే నాకు తెలియజేశాడు అది నేను ఇంక మరొకటి ఏది చేయదు. ఇది ఒక నిజమైన క్రైస్తవ, ఒక నిజమైన విశ్వాసం అయితే నువ్వు బైబిల్ చదివితే దేవుడు నీతో మాట్లాడగానే నువ్వు చెప్తా, అయ్యో వాక్యంలో ఎలా ఉన్నాయి, దేవుడు ఎలా ఉన్నాయి. ఒకవేళ నీ బంధువుల్లో ఇలాంటి కార్యక్రమాలు, మన ఈ పుట్టినరోజు కార్యక్రమాలు, లేదా అన్నప్రసన్న కార్యక్రమాలు, వివాహ కార్యక్రమాలు, ఈ శుభకార్యాలు కొన్ని విగ్రహ సంబంధమైన స్థితులు మనల్ని తాగుతాం, మన దగ్గరకు వస్తాం. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే దేవుని వాక్యం తెలియని వాళ్ళు అనేక మంది బంధువులు ఉంటారు. వాళ్ళు ఇలా చేయరా, అలా చేయరా, ఎలా చేయాలి, అలా చేయాలి, వెంటనే ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు, లేకపోతే వీళ్ళు చెప్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు, ఎవరో వచ్చారు, ఏంటమ్మా పిల్లలు నెల ఉంచావు, పిల్లలు ఎలా ఉంచావు, చేతికో తాడు కట్టబోయావా, కాలుకు ఒక నల్ల తాడు కట్టబోయావా, మెడకు ఒక రాయి కట్టబోయావా, తిరుగుడు రాయి కట్టబోయావా, మెడలో గుదిబండ చెత్త మాటలు చెప్తాం. ఆమె దేవుడు అన్నాడు, నీ కళ్ళకు వాక్యం కాటులా ఉండాలి. ఆమె ఇక్కడ నుదుటి మీద నీ యొక్క దేవుని యొక్క ఆత్మ ముద్ర ఉండాలి, బొట్లు కాదు. అర్థమైందా? నీకు ఉండాల్సిందే ఇక్కడ దేవుని యొక్క ఆత్మ యొక్క ముద్ర. ఎందుకంటే భూమి మీద 2 ముద్రలు ఉన్నాయి, ఒకటి మృగము యొక్క ముద్ర, రెండవది దేవుని ముద్ర. హల్లెలూయా. మృగము యొక్క ముద్ర ఉన్నవాళ్ళు ఎన్నడూ దేవుని చూడలేరు. దేవుని యొక్క ముద్ర ఉన్నవారు నిత్యత్వాన్ని చూడగలుగుతారు. అందుకే ఈ రోజున మనం ఎలాంటి ముద్రను కలిగి ఉన్నాము చూడండి, ఇక్కడ మెకాయ చెప్తున్నాడు, దేవుడు నాకు సెలవిచ్చినది అది తప్ప. ఈ రోజున ఎంతో మంది సంఘములో దేవుని వాక్యం కోసం ఇది మంచిది కాదు అని. నువ్వు లోబడినప్పుడు ప్రార్థన అవసరం లేదు. ఈ మందిరం ఇది కాదు చెప్పాలంటే నీ ఇష్టం వచ్చినప్పుడు ప్రార్థనకు వచ్చే లెక్క అయితే వెనకాల చాలా పక్కన ఉన్నాయి, గూడెంలో ఉన్నాయి, అడ్రోడ్లో ఉన్నాయి, కవతలు ఉన్నాయి. నువ్వు ఎప్పుడు వచ్చినా నువ్వు ఎప్పుడు మందిరానికి వచ్చినా అమ్మా ఈ వారం కనపడింది అమ్మాయి, ఇది అలాంటిది, ఇది అలాంటి మందిరం. దేవునికి ఒక క్రమం, ఆయన క్రమం కలిగినది. నీ జీవితం క్రమం లేనప్పుడు ఇతరులకి దేవుని దగ్గర వెళ్ళి చెప్తావు, ఏమని చెప్తావు, ప్రార్థన ఆమెకు తెలుసు, లేదా ఆ కుటుంబానికి తెలుసు ఏమే సరిగ్గా ప్రార్థన. అర్థమైందా? మరి మా కర్మవుతుంది, మనమే సరిగ్గా ప్రార్థన కాలమని వాళ్ళకి తెలుసు, కానీ మనం వెళ్ళి చెప్తున్నాం ప్రార్థన.
వాళ్ళు అంటారు ముందు నువ్వు క్రమం నేర్చుకో, ముందు నువ్వు చక్కగా ముందు చక్కగా దేవునితో నువ్వు నడవడం. అప్పుడు ఏమైంది? నీ తలను నలుసుకోవాల్సిన ఆమె ఇక్కడ ఒక్కోసారి మనం ఎప్పుడు దిగజారిపోతామంటే, మనం ఎప్పుడు భయపడతామంటే దేవునితో నిలబడినంత కాలం నీకు భయం గుర్తుపెట్టు. దేవునితో నిలబడినంత కాలం నీకు భయం అనేది ఉండదు. కానీ ఎప్పుడైతే నీ జీవితంలో ఒక తప్పు దొరలతో లేదా ఒక బలహీన నీ జీవితంలో లేదా ఒక పాపం ఎప్పుడైతే నీ హృదయంలో ప్రవేశించిందో అప్పుడు నువ్వేం చేస్తావంటే మరొక స్థలంలో దాక్కోవడానికి ఇప్పుడు నోవహు దేవునితో నిలబడి భయపడలేదు. అవునా భయపడలేదు. ఇది రక్షణ వాక్యం ఉన్నది నిక్కచ్చిగా చెప్పేశారు. కానీ ఆ రోజు ప్రజలు అంగీకరించాలి. రెండవదిగా సమూయేలు ఉన్నాడు. సమూయేలు నిలబడి చెప్పాడు. అవునా సమూయేలు దేవుని యొక్క ప్రవక్త. వాళ్ళు ఏం చేశారు? మాకు ఒక రాజు కావాలన్నారు. కానీ సమూయేలు అన్నాడు లేదు, దేవుడు మిమ్మల్ని ఏలయ్యాడు, దేవుడు మిమ్మల్ని పరిపాలన చేస్తున్నాడు, ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాడు. దేవుడే మిమ్మల్ని ఏలుతున్నాడు. మరొక రాజు వచ్చి మిమ్మల్ని ఏలితే మీరు శ్రమల పాలవుతారు. ఏలియా నేరుగా రాజ్యం అహాబు దగ్గరికి నీ భార్యకు లోబడి జీవిస్తున్నాడు, జాగ్రత్త. నీ ఇంట్లో భర్త పెత్తనం కంటే స్త్రీ పెత్తనం ఎక్కువైంది, జాగ్రత్త. నీ రాజ్యం నాశనం కాబోతుంది. అది ఏ కుటుంబంలో చూడండి. ఒకప్పుడు సోనియా గాంధీ ఏలింది దేశాన్ని, ఒక స్త్రీ పెత్తనం రాజ్యానికైనా, ఒక స్త్రీ పెత్తనం ఒక కుటుంబానికైనా, ఒక స్త్రీ పెత్తనం సంఘానికైనా అది క్షేమకరమైన పరిస్థితి కాదు. అది ఎల్లప్పుడూ దిగజారిపోయే స్థితిలో, అది ఇల్లైనా రాజ్యమైనా సంఘమైనా ఏదైనా. కొన్ని స్థలాల్లో మన ఇక్కడ పుట్టిన ఎప్పుడో పిలిచారు. మా తాత దరిదాపు నాకు తెలిసి 120-130 సంవత్సరాల క్రితం మా తాత అక్కడ వాక్యం చెప్తుంటాడేమో. మొన్న వచ్చింది నాకు వాక్యం చెప్పడానికి అదే స్థలంలో, అదే చర్చి. మా తాత ఎక్కడైతే వాక్యం చెప్పాడో, మా తాత ఎక్కడైతే పాఠం చెప్పాడు, అదే స్థలంలో వాక్యం దేవుడు నాకు. సరే నేను చెప్పాను ఇక్కడ మా తాత వాక్యం చెప్పాడు. సరే ఆయన కానీ అలా 2 తరాలు 3 తరాలు అయిన తర్వాత దేవుడు నాకు అవకాశం కలిగేశాడు. అక్కడ వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఏమైందో తెలియదు. అంటే నాకు ఆ సన్నివేశం అంతా చూస్తా ఉన్నాను. అంతా అయిపోయిన తర్వాత పాస్టర్ గారు స్టేజ్ మీద అక్కడ పైన పురుషులు కూర్చొని అంటే ప్రార్థన చేయటం తప్పు కాదు. కానీ ఒక స్త్రీకి ఒక పురుషుడు ఇవ్వాల్సిన గౌరవం ఎక్కడ ఇవ్వాలి అక్కడ ఇవ్వాలి. ఆమేన్. ఎందుకంటే అది మర్యాద. తన భార్య యొక్క గౌరవాన్ని కాపాడాలి. అలాగే నెత్తి మీద మొత్తం ఆమెనండి అనండి పురుషులకు చెప్తున్నా. ఇటు చెబుతున్నా, మీకు కాదు, మీకు చెబుతున్నా. మొత్తం ఆమెనండి. నీ ఇల్లు నిలబడ నీ ఇల్లు నిలబడ నిర్ణయం తీసుకోవలసిన వాడు. ఆమేన్. ఓ అధికారము నీవు, పోషించవలసిన వాడవు నీవు, బాధ్యత వహించవలసిన వాడవు నీవు. కానీ ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు మీరిద్దరు కూర్చొని చర్చించుకొని ఒక నిర్ణయం తీసుకొని అది బైబిల్ అంతా ఆమేనండి. ఇల్లంతా నాదేం లేదు, నేను తీసుకొచ్చే రూపాయి ఇటువే నాకు తెలుసు, మిగిలింది నాకు తెలియదు. ఒక రోజున ఎప్పుడు వస్తుందో తెలుసా? ఒక రోజున నువ్వే తిరుగుబాటు చేస్తావు. నేను ఇచ్చినంత ఏం చేసావు? అప్పుడు జవాబులు సమూయేలు చెబుతున్నాడు, మరొకరు మిమ్మల్ని ఏలడం దేవునికి ఇష్టం ఉండదు. దేవుడే మిమ్మల్ని ఏలాలి. ఏలియా వచ్చాడు, రాహాబా ఓ నీ భార్య పెత్తనం చేస్తుంది, నువ్వు కాదు పరిపాలన చేసేది, నువ్వు కొంగుసాటు మొగల్లాగా అంతే. కానీ అది మంచిది కాదు అని దేవుడు చెప్తున్నాడు.
తెగులు తీసుకురాబోతున్నాడు. ఎలాంటి తెగులు? వర్షం ఉండదు. ఎన్ని సంవత్సరాలు? 3.5. ఉన్నట్లుగా దేవుడు అలా చెప్పాడా? ఏలియా దేవుడు అలాగే చెప్పన్నాడు. నేను అలాగే చెప్తాను. ఒకవేళ ఏలియా మీరు చంపేస్తే ఆ దేవుని కొరకు చావటానికైనా ఇది దేవుని కొరకు నిలబడటం అంటే దేవుని కొరకు మరణమైన, దేవుని కొరకు శ్రమైన, దేవుని కొరకు కష్టమైన. చూసారా? దేవునితో నిలబడినప్పుడేమో ధైర్యంగా బోధించాడు. కానీ ఎప్పుడైతే ఒక నేనదే చెప్తాను, బలహీనత నిన్ను ఒక శోధన నువ్వు దారి తప్పేలాగా, లేదా ఒక పాపం, లేదా నీలో ప్రవేశించే వాక్యముల కంటే ఎక్కువ స్థానం దేనికైతే ఇస్తావో అదే దేవుడు మొదటి స్థానం నీ హృదయంలో ఆయనకి ఇవ్వాలి. నువ్వు ఆ స్థానం ఆయన మరొకటి దాని మీద పెడితే దేవుడు దాన్ని పడేస్తాడు. ఆయన దాన్ని కూడా అప్పుడేమైందంటే నువ్వు తాకు నువ్వు పరిగె నీకు శ్రమల పాలు అవ్వాల్సి వరకు. ఇక్కడ ఏలియా దేవుని ఎంత ధైర్యంగా ప్రకటించాడో, కానీ ఒక శ్రమ రాగానే ఆయన ఏం చేస్తాడు? ఒక బలహీన చూడండి. యోనా ఒక చిన్న ప్రవక్త. ఆమె చెప్తారా? యోనా ప్రవక్తలు అతను చిన్న ప్రవక్త. నిజంగా దేవుడు తోడినప్పుడు అతను మంచి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించిన వాడే. కానీ ఒక పిరికాపు రాగానే చనిపోతానేమో నేను ఒకవేళ నిజమైన వాక్యం చెప్తే ప్రజలను కొడతారు, రాళ్లతో చంపుతారేమో. హృదయంలో ఒక ఆందోళన రాగానే అడుగు వాడ యొక్క అడుగు భాగంలో నేను అదే చెప్తాను. ఎంత గొప్ప ప్రార్థన చేసిన వ్యక్తివైనా, లేదా వర్తమానం చేసిన వ్యక్తివైనా, లేకపోతే సంఘంలో ఉద్యోగాన్ని గొప్ప వ్యక్తివైనా, ఒక చిన్న ఆందోళన నిన్ను అడుగుస్తాను. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఎవరితో నిలబడాలి? దేవుని అప్పుడప్పుడు పాడతాం, తల ఎత్తువాడవు పాడతాం కదా. అప్పుడప్పుడు నా తల ఎత్తువాడవు నీవే పాడతాం కదా. అవును, వాక్యంతో నిలబడి సిద్కియా వచ్చి దేవుడు నన్ను దాటెళ్ళి నీతో ఎక్కడ మాట్లాడాడు ప్రవర్తన కొట్టాడు. అయినా అతడు చెల్లించాలా? ఇప్పుడు తెలియదు. నేను ఇక్కడ సంఘ శాఖలో ఉన్న వాళ్ళకు, మత శాఖలో ఉన్న బాప్టిస్ట్ అయినా, లోథరన్ అయినా, లేకపోతే పెంతెకోస్తు అయినా, క్రీస్తు సంఘమైన, మెట్రోపాలిటన్ అయినా, వీళ్ళందరూ కూడా ఈ సేవకులందరికీ చెప్తాను, ఒక రోజున దేవుడు నీ బోధన పరిశీలన చేసిన వాక్యము కాని బోధనలు చెప్పినందుకు, వాక్యము కాని బోధ ద్వారా బాధ్యతలు ఇచ్చినందుకు, వాక్యములో లేని పరిచర్యలు చేసినందుకు దేవుడు లెక్కడిగితే అప్పుడు నువ్వు తప్పించుకోవడానికి పైనల్లో దాక్కోవాల్సి వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే మొన్న ఇప్పుడు ఫోన్ చేసింది, మరి రెండో ఫోన్ చేసి నాతో మాట్లాడుతున్నాను, మామయ్య గారు మా ఊర్లో నాకు చర్చికి వెళ్ళ బుద్ధి కావట్లేదు. ఏమైందమ్మా? కందులపాడులో వాక్యం ఉన్న తర్వాత నా ఇంకెక్కడ వాక్యం మన చర్చిలో ఆరాధన, ప్రభురాత్రి భోజన పరిచర్య, పాత పరిచర్య, ఇవన్నీ చూసిన తర్వాత వాక్యము, సరి అయిన వాక్యము నేను గుర్తించిన తర్వాత మన పుట్టిన కాలేదాన్ని ఆ చర్చికి వెళ్ళి నాకు వాక్యం నాకు వెళ్ళబుద్ధి అక్కడ ప్రభురాత్రి భోజనంలో పాలి కావటం నాకు ఇష్టం. చూడండి, ఎప్పుడైనా సరే నీకు నిజమైనటువంటి స్థితి నీకు తెలిసినప్పుడు, ఇటు చూడండి, నాకు ఇది నిజమైన వాక్యం, నువ్వు నిజమైన దేవుడు నిన్ను ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడినప్పుడు నీకు నిజమైన వాక్య స్థితి నీకు తెలిస్తే ఇంకా ఈ వాక్యాన్ని దాటి
ఖచ్చితముగా ఆయన స్వరం ఏంటో నీకు తెలిస్తే, ఆ వాక్యం యొక్క రుచి ఏంటో నీకు తెలిస్తే, ఇంకా ఈ వాక్యాన్ని దాచింది ఆమేన్. ఎందుకని ఆ రుచి అలాంటిది, ఆ వాక్యములో ఉన్న మాధుర్యం అలాంటిది, ఆ వాక్యములో ఉన్న ప్రత్యక్షత అలాంటిది. ఆమేన్. హల్లెలూయా. ఓ మీకాయా వచ్చి ఏం చేశాడు? సిద్కియా వచ్చి చెంప మీద లాక్కొట్టాడు. దేవుని ఆత్మ నన్ను విడిచి నీ దగ్గరికి ఎలా వచ్చిందో నాకు కనపడలేదు. ఒకరోజు దేవుడు వచ్చి నువ్వు బోధించిన బోధ అంతటికి లెక్క అడుగుతాడు. అప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? నీ ప్రాణాలు దక్కించుకోవడానికి కొండ గుహల్లో మీరు దాక్కుంటారు. రేపొద్దున నేను ఇక్కడ ఉన్న డినామినేషన్ సంఘశాఖల పాస్టర్ రేపొద్దున మీరు బోధించిన బోధకు దేవుడు లెక్క బోధించిన వాక్యం. నువ్వు ప్రభురాత్రి భోజనం రాత్రి వాళ్ళు కదా పగలిచ్చావా? వాక్యంలో చూపించి ఎక్కడైనా ఉందా? మరి ప్రభురాత్రి భోజనం ఇచ్చిన రోజున పాద పరిచర్య చేయాలి కదా, మరి నువ్వు పాద పరిచర్య చేయడం లేదు, మరి వాక్యంలో ఎక్కడైనా ఉందా? దేవుడు చూపించమంటాడు. ఒక్క పాస్టర్ వాళ్ళు చేసే పరిచర్య పగల ప్రభురాత్రి భోజనం ఇవ్వటం, పాద పరిచర్య లేకపోతే సంఘాన్ని నాశనం చేయడం. పాపం వాళ్ళు అనుకుంటారు వాళ్ళకేం విశ్వాసులు తెలియదు. పాస్టర్ గారు ఎప్పుడు ఇస్తే అప్పుడే. కొంతమంది మధ్యాహ్నం ఇస్తారు, కొంతమంది ఉదయం ఇస్తారు, కొంతమంది 3 గంటలకు ఇస్తారు, 4 గంటలకు. అది వాక్యక్రమం. రాత్రి భోజనం అంటే రాత్రి భోజనం, పగల భోజనం కాదు. ఆమె మరి ఎన్ని సంవత్సరాలు వాక్యం తెలియని స్థితిలో సంఘాన్ని నాశనం చేస్తాం. ఒకసారి నేను పాస్టర్ని అడిగాను, వాక్యంలో లేని ఎట్లా అడిగా? ప్రభురాత్రి రాత్రి పూట పగలెందుకు ఇస్తున్నావు నీ సంఘములో? నువ్వు సంఘాన్ని నరకానికి నడిపిస్తున్నావు అన్నా. సంఘానికి నరకానికి నడిపిస్తున్నావు, నీతో పాటు సంఘం కూడా నరకములోనే ఉంటుంది. ఏమన్నాడు తెలుసా? ఏం చేయలేదు. మా బిషప్ గారు అలా చేయాలి, మా గురువులు అలా చేయమంటారు. చేయకపోతే ఊరుకో. నాకు తెలుసు సత్యము పగల ఇవ్వకూడదు, ప్రభురాత్రి భోజనం అనేది ఇవ్వకూడదని నాకు తెలుసు. కానీ పైనుంచి మా సంఘాలన్నీ అలాగే చేయాలి. ఎందుకంటే వాళ్ళు అలా చెప్తారు. మేము వాక్యానికి అంటే వాళ్ళు చెప్పి వాక్యానికి వ్యతిరేకంగా, వాళ్ళు చెప్పిన దానికి వ్యతిరేకంగా ఉంటే మా పోస్ట్ ఎవడ కావాల ఎలాంటి సిద్కియా. ఎందుకంటే ట్రైనింగ్ ఇచ్చాడు. దేవుడు తన మాట చేత గెలిపిస్తాడు. కానీ సిద్కియా కొమ్ములతో దానికి ఒక కారణం. కొమ్ములు ఎందుకు తెచ్చాడు? పెద్ద స్టోరీ తెలుసా మీకు? సిద్కియా కొమ్ములు సిద్కియా ఏం తెచ్చాడు? కొమ్ములు తీసుకొచ్చి రాజు చెప్పాడు, ఈ కొమ్ములతో మీరు యుద్ధం చేయండి, గెలుస్తాడు. దానికి ఒక పెద్ద స్టోరీ ఉంది. ఆ కొమ్ములు తేవడానికి కారణం. కానీ దేవుడు అలా గెలిపించే దేవుడు కాదు. ఆమేన్. హల్లెలూయా. ఆయన తన వాక్యముతో నిలబడే దేవుడు. ఒకప్పుడు దావీదు జీవితంలో యుద్ధం వచ్చేది. దావీదు దేవుడి దగ్గరికి, అయ్యా మన యుద్ధంలో మళ్ళీ గెలిపించావు. వీళ్ళు పొద్దాకు వస్తున్నారు, ఏం చేయాలి ప్రభువా? దేవుడు అన్నాడు, దావీదా నువ్వు వెళ్ళి కమ్మల చెట్టు దగ్గర కూర్చో, యుద్ధం నేను చేస్తా. నువ్వు వెళ్ళి కేవలం కూర్చో. నేను ఆ చెట్టు దాటి వెళ్తున్నప్పుడు నీకు తెలిసిద్ది, నువ్వు నా వెనకరా, యుద్ధం నేను చేస్తా. దావీదు వెళ్ళాడు, కమ్మల చెట్టు దగ్గర కూర్చున్నాడు. దేవుని రాకడ కొద్ది సమయం తర్వాత చల్లటి గాలి అలాగే అవునా చెట్టు కదులుతుంటే దావీదుకు అర్థమైంది దేవుడు కదులుతున్నాడు. దేవుడు వచ్చేసాడు. ఇక్కడ శబ్దం వినపడుతుంది. ఇప్పుడు మనం ఎప్పుడన్నా అడవికి వెళ్తే ఇప్పుడు అక్కడ మనకి జామాయిల తోట అక్కడ ఒక నడిచామనుకోండి, మన కాళ్ళ కింద ఆకులు నడిచేటప్పుడు శబ్దం వస్తుంది. ఇద్దరు నడిస్తే కొద్దిగా వస్తుంది, 10 మంది నడిస్తే కొద్దిగా వస్తుంది, 1000 మంది ఇంకా ఎక్కువ అంటే ఎక్కువ మంది నడుస్తున్నారు. అవునా? దావీదు అలాగే కూర్చోన్నాడు. ఒక వ్యక్తి వెళ్తున్న శబ్దం వినపడుతుంది. కొద్ది సమయం తర్వాత కొంతమంది వెళ్తున్న శబ్దం వినపడుతుంది. కొద్ది సమయం తర్వాత ఇంకా కొన్ని లక్షల సైన్యం నడుస్తున్న శబ్దం పెద్దగా వినపడుతుంది. దావీదుకి అర్థమైంది
నిజమైంది. దేవుడు తన సైన్యముతో వచ్చాడు, నా కొరకు యుద్ధం చేయడానికి వచ్చాడు. హల్లెలూయా. దావీదు కొరకు ఆయన అలా నిలబడితే నీ కొరకు ఆయన నిలబడడా? నీ కుటుంబం కొరకు నిలబడడా? ప్రభువా, నేను ఓడిపోతున్నానయ్యా, నేను జారిపోతున్నానయ్యా, నేను పడిపోతున్నానయ్యా, నేను గెలవలేకపోతున్నానయ్యా అని దేవుని యొక్క పాదాల మధ్యలో బ్రతిమలాడితే దావీదు పక్షమున నిలబడి యుద్ధం చేసి శత్రువును ఓడించి దావీదుకు జయమిచ్చిన దేవుడు ఈ రోజు నీకు కూడా ఇస్తాడు, నీకు కూడా జయమిస్తాడు ఆయన. హల్లెలూయా. అయితే నువ్వు ఆయన నువ్వు ఆయన వాక్యముతో నిలబడాలి. నీకయ్య అలాగే నేను మాట రాజును మెప్పించడానికి నేను ఎక్కడన్నా వైజ్ గారు వాళ్ళ సంఘానికి కామారెడ్డి లేదా ఇంకా చాలా స్థలాల్లో సంఘానికి వెళ్తారు. తర్వాత పిలిచిన పాస్టర్లు మెప్పించడానికి, సంఘాన్ని మెప్పించడానికి ఏనాడు వాక్యం చేర్చుకుంటే వాక్యంలో రాయబడి అదంతే. నన్ను పిలిచిన పాస్టర్ను మెప్పించి ఆయన పొగిడి ఇలాంటి వీరుడు లేడు, సూర్యుడు లేడు, వీరుడు లేడు. ఎందుకంటే ప్రతి ప్రవక్త వాక్యం ప్రవక్త అన్నాడు, నిజమైన సేవకుడు ఆమె సంఘము అంగీకరించడానికి సంఘము తర్వాత వచ్చినా రాకపోయినా, విశ్వాసుల సంఘములో నిలబడినా నిలబడకపోయినా నిజమైన సేవకుడు వాక్యం. అంతేగాని ఈ కుటుంబం రాదేమో కాస్త నేను తగ్గించి లాగి ఎట్టో కట్టాలి హృదయాల మీద. అలాంటి నువ్వు రేపు రా వచ్చేవారు నీతో సంబంధమే లేదు. దేవునికి సంఘానికి సంబంధమే లేదు, దేవునికి విశ్వాసికి సంబంధమే లేదు. దేవుడు ఏదైతే చెప్పాలనుకున్నాడో అది చెప్తాడు. రాజు యుద్ధానికి అంతే. అదే దేవుడు. ఇప్పుడు రాజుగారిని నిర్వహించడానికి మీకాయ మాట్లాడితే ప్రవక్త అబద్ధికుడు అవుతాడు, సేవకుడు అబద్ధికుడు అవుతాడు. రాజు మెప్పు కొరకు ఏమైంది? మోషే తప్పుకో, మోషే నాకు రావాల్సిన ఘనత నువ్వు పొందుకోవడానికి ప్రయత్నం చేశాను. ప్రజలు అన్నాడు, మీ కొరకు నేను చెయ్యాలా? దేవుడు చేశాడు. ఆ రాళ్ళల్లో నుంచి వరద ప్రవక్త అన్నాడు, ఒక కాలువ ప్రవహించింది అన్నాడు. ఓట కాదు వచ్చింది ఆ రాతిలో. ఎందుకంటే 2 లక్షల మంది ప్రజలే నీళ్ళు తాగారు. వాళ్ళ గుర్రాలు, వాళ్ళ ఏనుగులు, వాళ్ళ ఒంటెలు, వాళ్ళ పశువులు, వాళ్ళ డెక్కలు. 2 లక్షల మంది పై ఓట వస్తే ఎలా తాగలుగుతారు? ప్రవక్త అన్నాడు, ఒక నది ప్రవహించింది. ఎవడు? మోషే చేశాడా? లేదు, దేవుడు చేశాడు. రెండోసారి మర్రా దేవుడు అన్నాడు, మాట్లాడు వచ్చేస్తాడు. కానీ ఇలా అన్నాడు, ఏం చేశాడు? మూర్ఖులారా, మీ కొరకు అంటే దేవుడికి ఇవ్వవలసిన విలువను నువ్వు తీసుకుంటే, దేవుడికి రావాల్సిన ఘనతను నువ్వు తీసుకుంటే, దేవుడికి రావాల్సినటువంటి ఆ భయమును నువ్వు పొందుకోవడానికి ప్రయత్నం చేస్తే దేవుడు వెంటనే స్టేజ్ దించేస్తాడు. ఆమేన్. అందరికీ చెప్తున్నా, దయచేసి దేవుని యొక్క సన్నిధి ఎప్పుడు కూడా చులకనగా తీసుకోవద్దు. దేవుని సన్నిధి కంటే ఎక్కువ ఏది హృదయంలో ఉంచుకోవద్దు. వాక్యం ఏం చెప్తుందో వాక్యంతోనే నిలబడు. కష్టం వచ్చిన పర్వాలా, శ్రమ వచ్చిన పర్వాలా, లేక ఆయన చెంప మీద కొట్టినట్టుగా లాగి నిన్ను కొట్టిన పర్వాలా, నువ్వు దేవునితోనే నిలబడు. నువ్వు చెప్పిన మాటే గెలిచి నువ్వు చెప్పిన మాట గెలిచి. ఎందుకని? వాక్యం కాబట్టి. ఎప్పుడైనా వాక్యమే నెరవేరింది, వాక్యమే నెరవేరింది. దేవుడు అన్నాడు, దాన్ని నువ్వు తినొద్దు. తిన్నావా చస్తావు. సాతాను వచ్చాడు, తింటే చావు. ఏది నెరవేరింది? దేవుడు సాతాను చెప్పింది కాదు, మనుషులు చెప్పింది కాదు. ఎవరినో మెప్పించడానికి చెప్పే మాటలు నెరవేర్చబడవు. హల్లెలూయా. ఏదో ఒక కుటుంబాన్ని పర్లేదు, ఎట్టొచ్చిన పర్వాలా, ఎప్పుడు వచ్చిన పర్వాలా, ఆమె లోపల మందిరంలో కనబడితే పర్వాలా, అలాంటి బోధ దొరకదే. నిలబడు. వర్షం రాదు అంటే రాదంతే. నువ్వు రాజుగా ఎవడమైనా, మనసు కొరవదంటే కొరవదంతే. వాక్యం దేవుడు చెప్పాడు, నేను చెప్పట్లేదు. ఏలియా
చెప్పడం లేదు. రాజా నిన్ను మెప్పించడాన్ని బోధ చేయలేదు. దేవుడు చెప్పాడు వర్షం కురవదు, మంచు కురవదు, అంతే. ఇశ్రాయేలీయుల ప్రజలు రాజు లేని, కాపరి లేని గొర్రెలు చెదిరిపోయి ఉన్నారు. అంటే రాజు యుద్ధానికి వెళ్తాడు కానీ తిరిగి రాడు, చచ్చిపోతాడు. ఆ మాటకి ట్రైనింగ్ పోయిన పాస్టర్లందరూ కోపం వచ్చింది. మా పోపు గారిని ఎలా అంటావా, మా బిషప్ గారిని ఎలా అంటావా, లేకపోతే మా రెవరెండ్ ఎలా అంటావా, మా సీనియర్ పాస్టర్ ఎలా అంటావా అని వాళ్ళందరూ ఎగబడ్డా. ప్రవక్త ఒకటే అన్నాడు, దేవుడు చెప్పింది మీరు చెప్పి ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్పింది కనుక మనం ఏం చేయాలంటే వాక్యం దేవునితోనే నిలబడాలి. సాతాను వాడు వచ్చి చాలా రంగులు చూపించు. అవ దగ్గరకు వచ్చామన్నాడు, ఓ మీరు అవతారాలు, మీ జీవితాలు మారిపోతాయి, మీరు చావరు, మీరు బ్రతికే ఉంటారు. కానీ ఎప్పుడైతే వాళ్ళ హృదయంలో పాప తలంపు వచ్చిందో దేవుని దృష్టిలో అప్పుడే నేను ఒకటే చెప్తా, ఏదేను తోటలో ఆమె వ్యభిచారం చేయకముందే, సాతానుతో అవ్వ పాపము చేయకముందే ఆమె తలంపులలోకి పాపము రాగానే అప్పుడే నీ హృదయంలో నువ్వు జీవితంలో పాపం చేయకపోవచ్చు, ఆ తలంపు రాగానే తోడైపోయావు దేవునికి. అప్పుడే ఆ క్షణమే బైబిల్ గ్రంథంలో అవునా అవునా దేవుడు ఏశావుని అతడు పెరిగి పెద్దవాడు అవుతున్నాడు, ధైర్యవంతుడిగానే ఉన్నాడు, జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు, తండ్రి దగ్గర నుంచి ఆశీర్వాదాలు తీసుకున్నాడు, అక్కడి నుంచి తన కుటుంబాన్ని అంతా తీసుకొని వెళ్ళాడు. అవునా మధ్యలో వివాహం చేసుకున్నాడు, పిల్లలు పుట్టారు, దాసదాసీలు ఉన్నారు, గొడారాలు వేసుకున్నాడు, వ్యాపారం చేసుకున్నాడు, వెళ్తున్నాడు. ఓ రోజు దేవుడు చెప్పాడు ఏమని, యాకోబు తిరిగి నీ ఊరు వెళ్ళి అనగానే వెంటనే బయలుదేరాడు. బయలుదేరి రోడ్డు ఇటు చీలింది. ఇటు నుంచి ఎవరో వస్తున్నారు, యాకోబు నీకు విషయం తెలిసిందా? నాకేం తెలియదు. మరి ఎక్కడికి వెళ్తున్నావు? దేవుడు స్వదేశం వెళ్ళిపోమన్నాడు. అందుకే నా భార్య పిల్లల్ని ఇంకా ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారు, తీసుకొని వెళ్ళిపోతున్నాను, పిల్లలందరూ తీసుకొని వెళ్ళిపోతున్నాను. వెంటనే వాళ్ళు అన్నారు, ఓ పిచ్చోడా, మీ అన్న నేను చంపడానికి 400 మందితో వస్తున్నాడు. ఇప్పుడు దడ స్టార్ట్ అయింది. మొదటి భార్యను పిలిచాడు, రెండో భార్య పిల్లలందరూ పిలిచి ముందు మీరు వెళ్ళిపోండి, ధాన్యం, నగలు, బంగారం, గొర్రె, బహుమానాలన్నీ తన అన్నకు పంపించాడు. ఎందుకని చంపడానికి వస్తున్నాడు. తన అన్నను నిర్ణయించడానికి నేను చాలా నేను చెప్తాను, కుటుంబాల్లో తల్లిదండ్రులు మీ పిల్లల వాళ్ళు చెడిపో ఖచ్చితంగా ఉన్నది వాళ్ళని మెప్పించడానికి అనవసరంగా ఆర్పాటానికి నీకొన్న చెప్పు అమ్మ, ఈ రోజు మనకి ఇదే, ఈ రోజు మనకి దేవుడు ఈ రోజు మనకి ఇదే ఇచ్చాడు. దీంతో మనం తృప్తి చెందాలి. ఇది నేర్పించు. ఒక రోజున వాళ్ళు మంచి కుటుంబాలు లేకపోతే రేపు నీ మాట్లాడుతారు. ఈ రోజు నువ్వు నష్టపోయావు, రేపు నీ పిల్లలు. నిన్న మా బావగారిని ఇట్లాగే సన్నీ నువ్వు రా, కాస్త బండి వేసుకున్నా, బండి మీద మళ్ళా సిటీలోకి వెళ్ళాలంటే సికింద్రాబాద్ నుంచి బండి వేసుకుని సరే సన్నీ గురించి చదువుకుంటున్నాడండి, మళ్ళీ చదువుకోవాలనుకుంటున్నాడు, ప్రార్థన చేయండి అని చెప్పిన తర్వాత ఇట్లా ఫ్యామిలీలో పిల్లల గురించి ఇలా మాట్లాడుతుంటే ఆయన చెప్తున్నాడు, బయట దేశంలో నాతో చెప్తున్నాడు, బాబు ఈ బయట దేశంలో తల్లిదండ్రులు వినండి, వింటే పిల్లలు $50 డాడీ నాకు $50 కావాలి అంటే తండ్రి ఏం చెప్తాడు తెలుసా? నువ్వు వెళ్ళి మొదట
నా కారునంతా శుభ్రంగా కడిగి క్లీన్ చేసి అప్పుడు రా అప్పుడు నేను నీకు ఇస్తాను. అప్పుడు ఈ పిల్లోడు వెళ్ళి కారుని శుభ్రంగా తుడిసి కడిగి అప్పుడు డాడీ దగ్గర డాడీ $50 ఇస్తాను. అంటే ఏమి నేర్పుతున్నాడు? బాధ్యత, కష్టపడటం. హల్లెలూయా. నా కొడుకే కదా అడిగింది, అడిగాడు. కానీ మనం అలా మనం అలా ఉండలేం. ఆడు 57 ఉంచుకోరా కదా. అవునా? పిల్లలు కూడా వాళ్ళకి డబ్బులు కావాలంటే వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి అడుగుతారంట, డాడీ మమ్మీ ఈ రోజు నేను ఇల్లు తుడుస్తాను, నాకు ఎంత డబ్బులు కావాలి. పని చేయి. కానీ మనం ఏం చేస్తాం? చెడగొడ మన పిల్లలు అనవసరమైన చూడండి, ఏమైతే నీ కష్టార్జితాన్ని నష్టపోయేలా చేస్తుంది కానీ అది మేలు కలగదు. హల్లెలూయా. కానీ ఈ రోజు ఏదైతే నీ బిడ్డలకు సరి అయిన స్థానాన్ని నేర్పించగలుగుతావు, సరి అయిన స్థితిని నీ బిడ్డలకు చూపించగలుగుతావు, రేపు పొద్దున వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు కూడా వారి కుటుంబాన్ని పట్టుకున్నప్పుడు సరి అయిన స్థితిలోని వారి కుటుంబాన్ని పట్టుకుంటారు. హల్లెలూయా. ఎందుకంటే మన ప్రవక్తలు అలాగే నడిచారు. దేవుని వాక్యం నిలబడిన భక్తులు అలాగే నిలబడి ఉన్నారు. తల్లి ఏం చేసిందంటే యాకోబును మభ్య పెట్టింది. ఏం కాదు మీ నాన్న తిడితే కదా. చాలా మంది పిల్లలు అలాగే, తల్లులు కళ్ళ వల్ల అలాగే. తండ్రికి తెలియకుండా డబ్బులు ఇస్తారు. డబ్బులు ఏమైతే నేను చెప్పుకుంటాను, మీ నాన్నకి వీడు వెళ్తాడు, తాగుతాడు, గంజాయి తాగుతాడు, సిగరెట్లు తాగుతాడు, సినిమాలు చూస్తాడు, లేకపోతే పిచ్చి పనులు చేస్తాడు, ఏదో చేస్తాడు. చెడిపోయిన తర్వాత బాధపడేది ఎవరంటే తల్లి. మళ్ళీ పరిగెలకు వచ్చేది ఎవరంటే తల్లి. ఆమేన్. హల్లెలూయా. యాకోబు అంటాడు, ఏం పర్వాలేదు రా, మీ నాన్న దగ్గర. మీ నాన్న ఏమనంటే ఏ స్థితిలో పెరుగుతున్నాడు, ఎలాంటి పరిస్థితుల్లో పెరుగుతున్నాడు? దేవుని భయం, తండ్రి భయం లేదు. ఎందుకంటే ఎవరో సపోర్ట్ చేస్తున్నారు. ఏం పర్వాలేదు. నాకు ఒకసారి కొంతమంది తల్లిదండ్రులు వచ్చినప్పుడు వాళ్ళు నాతో చెప్తారు, అసలు పిల్ల మీద మాట పడనివ్వదండి, పిల్లోడు మీద మాట పడనివ్వదండి వాళ్ళ నేను సరి చేయడానికి బాగు చేయడానికి సరి చేస్తా ఉంటే తల్లిలో చల్లుబడి వాడు కొన్ని రోజులు ఎలాగా అంటే ఒక జోలై ఎవరు ఏడుస్తారు? జాగ్రత్త. కుటుంబాలు కట్టుకునేటప్పుడు కూడా దేవుని వాక్యంతో నిలబడేటట్టుగా మీ పిల్లలను కట్టుకోండి. కానీ ఒక సమయం సరి అయిన భక్తి నేర్చుకునేటప్పుడు యాకోబు దగ్గరికి ఒక భయం వచ్చింది. నీ అన్నని చంపడానికి వస్తున్నాడంటే పరిగెత్తాడు, దేవునికి ప్రార్థన చేశాడు. ఆ మాట ఆదికాండము 32వ అధ్యాయం 11వ వచనం. ఆదికాండము 32వ అధ్యాయం 11వ వచనం. త్వరగా నా సహోదరుడైన ఏశావు చేతిలో నుండి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమోనని అతనికి భయపడుచున్నాను. దేవుడు చెప్పాలి, ప్రభా నీకు నేను దేవునికి చూడండి దేవుని యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతల కావలి ఉండి వారిని రక్షించును. ప్రవక్త చెప్పాడు, అవిశ్వాసులకి దూతలు ఉండవంట, దేవుని యందు భయభక్తులు లేని వారికి దూతలు ఉండవంట. వాక్య ప్రకారం దేవుని యందు భయభక్తులు గలవారి చుట్టే ఆయన దూతలు ఉండి కావలి కాసి రక్షిస్తామంట. హల్లెలూయా. ఇది మన పిల్లలకు, మన కుటుంబాలకు సంఘం నేర్చుకోవాల్సింది. దేవుని యందు భయభక్తులు. మేకాయ చెప్పింది నెరవేరారా? 400 మంది పాస్టర్లు చెప్పింది నెరవేరారా? ఎందుకంటే అది ఎందుకని వాక్యం ఎప్పటికీ వాక్యమే నెరవేరింది. 400 మంది పాస్టర్లు చెప్పారని నెరవేరదు. వాక్యంతో నిలబడిన ఒక్క సేవకుడు చెప్పింది. నిజంగానే యుద్ధానికి వెళ్ళారు. ఏమయ్యాడు ఇశ్రాయేలు? యుద్ధంలో చనిపోయాడు. తిరిగి వచ్చేటప్పుడు ఇశ్రాయేలు రాజు లేడు. దేవుడు ఏ దర్శనం అయితే ప్రవక్తలు చూపించాడు అదే నెరవేరు. అదే అన్నాడు, నీ రాజు కొరకు నీ దేవుని చిత్తాన్ని మార్చండి.
ఎవరినో మెప్పించడానికి వాక్యాన్ని నేను మార్చలేను. దేవుని చిత్తమే నెరవేరుతుంది. ఈ రోజు కూడా మనం ఏం చేయాలి? వాక్యముతోనే నిలబడాలి. వాక్యముతోనే జీవించాలి. అప్పుడే దేవుడు నిలబడతాడు. నీ మాట నిలబడేలా, నీ మాటే నెరవేరేలాగా చేస్తాడు. నీ మాటే గెలిచేలాగా చేస్తాడు. నువ్వు చెప్పిన మాటే రుజువయ్యేలాగా దేవుడు మనందరం కలగ చేయాలి. గాడ్ బ్లెస్. దేవుని నామానికి